చందమామ కథ భ్రమ తొలగింది. ఆదిత్య 25 యువకుడు, సహజంగా ధైర్యవంతుడు. అతడికి ప్రతి రాత్రి భోజనం చేశాక ఊరి వెలుపల ఉన్న చెరువు కట్టదాకా నడిచి తిరిగి రావటం అలవాటు. ఆ ప్రాంతాల్నే శ్మశానం ఉన్నది. అయినా అతడికి దెయ్యాల గురించిన భయం ఏమీ లేదు. ఆ మూలంగానే ఒకనాటి రాత్రి అతను చెరువు కట్టదాకా పోయి తిరిగి వస్తుండగా శ్మశానానికి దాపుల ఎవరో ఇద్దరు గట్టిగా పోట్లాడుకోవటం కనిపించింది. ఎవరై ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఆదిత్య అటుకేసి నడిచి కొంచెం దూరం నుంచే, ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకా పోట్లాట అన్నాడు. ఆ వెంటనే పోట్లాడుకుంటున్న వాళ్ళలో ఒకడు, ఎవరో మనిషిలాగుంది, ఇంత రాత్రివేళ ఇటుకేసి ఒంటరిగా వచ్చాడంటే నిజంగానే ధైర్యవంతుడై ఉండాలి. పద, మన తగు అతడు తీర్చగలడేమో చూద్దాం అన్నాడు. ఆదిత్య వాళ్ళను సమీపించేంతలో 2 నల్లని ఆకారాలు గబగబా అతడి ముందుకు వచ్చి నిలబడ్డాయి. అవి దెయ్యాలు. ఆదిత్య ఒక్క క్షణం నివ్వెరపోయి అంతలోనే ధైర్యం తెచ్చుకొని, మీరేనా పోట్లాడుకుంటున్నది అని అడిగాడు. అవును, మేమే. మమ్మల్ని చూస్తుంటే భయం కలగటం లేదా? ఎవరనుకున్నావు? మేము దెయ్యాలం అన్నదొక ఆకారం. ఆదిత్యకు లోపల భయంగా ఉన్నా పైకి ఎంతో ధీమాగా, ఆ సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది. నాకేం భయం లేదు. చిన్నప్పుడు మీలాంటి వాళ్ళను వీధి నాటకాలలో చూశాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్మశానం దగ్గర చూస్తున్నాను అన్నాడు. నీ గుండె నిబ్బరం మెచ్చదగింది. అయితే మా తగు ఒకటి తీర్చాలి అన్నదొక దెయ్యం. ఏమిటా తగువు అని అడిగాడు ఆదిత్య. ఇక్కడికి దగ్గరలో ఒక ఇంటి డాబా మీద అప్సరస లాంటి అమ్మాయి ఒక ఎత్తు నిద్రపోతున్నది. ఆ అమ్మాయి ఒంటి రంగు మేలిమి బంగారు వర్ణం అని ఒకళ్ళం, కాదు గులాబీ రంగని ఒకళ్ళం వాదించుకుంటున్నాము. నువ్వు ఆ అమ్మాయిని స్వయంగా చూసి మాలో ఎవరి మాట నిజమో తేల్చి చెప్పాలి అన్నవి దెయ్యాలు. నేరక ఈ దెయ్యాల గొడవలో చిక్కుకున్నానే అని మనసులో అనుకుంటూ చేసేది లేక ఆదిత్య సరేనంటూ తల ఊపాడు. దెయ్యాలు అతన్ని అవి చెప్పిన అమ్మాయి నిద్రపోతున్న డాబా దగ్గరికి తీసుకుపోయాయి. ఒక పెద్ద చెట్టు కొమ్మ ఆ డాబా పైకి ఒరిగి ఉన్నది. దెయ్యాలతో పాటు ఆదిత్య కూడా ఆ చెట్టు కొమ్మ మీదకి పాకుతూ పోయి డాబా పైభాగాన దిగాడు. గుడ్డి వెన్నెల కాంతిలో అక్కడ మంచం మీద నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆదిత్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అంత గొప్ప సౌందర్యవతిని ఈనాటి వరకు అతను చూసే ఉండలేదు. వివాహం ఆడితే ఈ అమ్మాయి తప్ప మరెవ్వరిని వివాహం ఆడకూడదు అనుకున్నాడు. ఆదిత్య అమ్మాయి కేసి కన్నార్పకుండా చూస్తుండగా దెయ్యాలు 2 చప్పున చెట్టుకొమ్మ పట్టుకొని కిందకి పాకేసినాయి. ఆ సమయంలో అయిన అలజడికి ఆ అమ్మాయి కళ్ళు తెరిచి ఆదిత్యను చూసి కెవ్వుమన్నది. ఆదిత్య నవ్వుతూ, భయపడకు, నేను దొంగని కాదు, దెయ్యాన్ని అంతకన్నా కాదు అన్నాడు. అయితే ఇంత అర్ధరాత్రి వేళ నీకిక్కడేం పని అని ఆ అమ్మాయి కోపంగా అడిగింది. ఆదిత్య ఆమెకు తను రావడానికి కారణం ఏమిటో చెప్పి, ఆ దెయ్యాలు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. నీది అపూర్వమైన అందం. నాకిక్కడ మంచి ఉద్యోగమే ఉంది. నేను నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను. తెల్లవారగానే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు సంతోషంగా. ఆ మాటలతో ఆమె కళ్ళు ఎంత చేసి పళ్ళు కొరుకుతూ, నీకెంత పొగరు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నా అందం చూశాక ఆ మాట అనేందుకు నీకెలా ధైర్యం వచ్చింది? ఎప్పుడైనా నీ కోతి మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? నీకు తగిన శాస్తి జరగాలి అని పెద్దగా గొంతెత్తి, అన్నయ్య అన్నయ్య దొంగ అంటూ కేకపెట్టింది. ఆమె మాటలకు ఆదిత్యకు గుండెల్లో శూలం పోటుల్లో తగిలినాయి. అవమానంతో కుంగిపోయిన ఆదిత్యకి పారిపోవాలన్న ఆలోచనే రాలేదు. ఇంతలో వస్తాదుల్లో ఉన్నవాడొకడు దుడ్డుకర్ర చేత పట్టుకొని, దొంగ ఎక్కడా అంటూ డాబా మీదకు వచ్చి ఆదిత్యను చూసి, దొంగ వెధవ, కావాలనుకుంటే నిన్ను ఈ క్షణమే డాబా మీద నుంచి కిందకి గిరాటు వేయగలను. దయతలచి వదులుతున్నాను. నిన్ను ఈ రాత్రికి చీకటి కొట్లో వేసి తెల్లవారాక 10 మందిలో నిలబెట్టి నీకు తగిన బుద్ధి చెబుతాను అన్నాడు. ఆ జవాబుకు ఆమె ఈసారి పెద్దగా నవ్వుతూ, దొంగల్లో ఇంత కురూపివాణ్ణి ఇంతవరకు చూడలేదు అన్నది. వస్తాదు అతన్ని చెయ్యి పట్టుకొని డాబా మెట్ల మీద నుంచి కిందకు లాక్కుపోయి అక్కడ ఒక చీకటి కొట్లోకి తోసి బయట గొల్లం పెట్టాడు. ఆదిత్యకు ఈ జరిగిందంతా ఒక కలలాగా తోచింది. ఆ మిగిలిన రాత్రంతా అతడికి నిద్రలేదు. తెల్లవారుతుండగా దూరం నుంచి కోళ్ల కోతలు,
దాపుల నుంచి కాకుల అరుపులు వినిపించాయి. అతడు మతిపోయిన వాడిలాగా మూసిన తలుపులను బాదుతూ, నేను దొంగని కాదు, తలుపులు తెరవండి అంటూ అరవసాగాడు. కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నవి. ఆ తెరిచింది తాను చేసుకుందామనుకున్న అందాల అమ్మాయి కాదు. ఆవిడ అన్న వస్తాదు కాదు. ఎవరో నలుగురు కూలి పని వాళ్ళు ఆదిత్య చీకటి గది నుంచి బయటకు రాగానే అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏనాడో పాడుపడిపోయిన ఈ దెయ్యాల కొంపలోకి నువ్వెలా వచ్చావు? నయం, అవి నిన్ను పీక్కొని తినలేదు అన్నారు. ఆదిత్య తల వంచుకొని ఇల్లు చేరాడు. అతడికి తనను అంతగా అవమానాల పాలు చేసిన 2 దెయ్యాల మీద పగ తీర్చుకోవాలి అనిపించింది. చీకటి పడి కొంత పొద్దుపోయాక ఒక లావుపాటి కర్ర తీసుకొని గత రాత్రి దెయ్యాలు కనిపించిన చోటుకు వెళ్ళాడు. దెయ్యాలు 2 అక్కడ కూర్చుని ఉన్నాయి. అవి ఆదిత్యను చూస్తూనే పొట్ట చెక్కలయ్యలేక నవ్వి, నువ్వు వస్తావని మాకు తెలుసు. మీ మనుషులు పట్టుకు తిరిగే దుడ్డు కర్రలు, బాణకర్రలు మాకు పూచిక పుల్లలతో సమానం అన్నవి. అలాగా, ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. రాత్రి మీ ఇద్దరు మరికొన్ని తోటి దెయ్యాలు కలిసి అంత పెద్ద నాటకం ఎందుకు ఆడారు? నాకు అవమానం, శరీర కష్టం కూడా ఎందుకు కలిగించారు అని అడిగాడు ఆదిత్య, బాణాకర్రను భుజం మీద పెట్టుకుంటూ. దెయ్యాలు 2 అడుగులు వెనక్కు వేసి, అది మామూలు నాటకం కాదు, వీధి నాటకం. నీకు బుద్ధి చెప్పేందుకు ఆ పని చేశాం. అంజని ఎవరో తెలుసా? ఆ పిల్ల ఊరి నుంచి పని కట్టుకొని ఇక్కడికి వచ్చాము అన్నవి. అంజనా? తెలియకేం? ఆమె నా మేనమామ కూతురు అన్నాడు ఆదిత్య తెల్లబోతూ. ఆ పిల్ల పేరు ఇంకా గుర్తున్నదన్నమాట. నీ ఇష్టం మీదే ఆ పిల్లతో నీ పెళ్ళి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది కదా. నీకు ఉద్యోగం దొరికి ఈ పట్నం, పల్లె కాని ఊరు చేరాక నలుగురు అందగత్తెల్ని చూడగానే అంజని నీ దృష్టిలో కురూపి అయిపోయింది, అవునా అన్నయ్య దెయ్యాలు. ఆదిత్య జవాబు చెప్పేందుకు ఏమీ తోచక తల వంచుకున్నాడు. దెయ్యాలు 2 వికటంగా నవ్వి, నీ అందం ఏపాటిదో రాత్రి ఆ అందగత్తె చెప్పింది కదా. వారం రోజుల క్రితం పెళ్లి విషయం మాట్లాడేందుకు వచ్చిన మీ మేనమామతో అంజని అందగత్తె కాదని, ఆమెను పెళ్ళాడనని తేల్చి చెప్పేశావు. పాపం ఆ పిల్ల దుఃఖం ఏమనుకున్నావు అన్నవి. ఆ మాటలతో ఈ మధ్య కొంతకాలంగా అతన్ని పట్టి పీడిస్తున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. అందరూ కాకపోయినా ఒక్కొక్క అందగత్తె మనస్సు రక్కసికి స్థావరం కావచ్చు. అలాంటి ఒక్కొక్క కురూపి మనస్సు దేవతకు నివాసం కావచ్చు. తను చేసిన నేరం ఏమీ లేకపోయినా డాబా మీది ఆ అందగత్తె తనను ఎంతగా అవమానించింది, ఎంత బాధకు గురిచేసింది. ఆదిత్య ఇలా కొద్దిసేపు మదనపడి, దెయ్యాలతో మీ కారణంగా నేను పగటి కలల నుంచి బయటపడ్డాను. మనిషి రూపం కన్నా మనస్సు ముఖ్యం. రేపు తెల్లవారుతూనే మా గ్రామం వెళ్ళి మా మేనమామతో అంజనికి నాకు పెళ్లి ముహూర్తం పెట్టించవలసిందిగా చెబుతాను అన్నాడు. మంచి మాట. ఇక మా ఊరి ఊడల మరికి వెళ్తాము అంటూ 2 దెయ్యాలు చీకట్లో కలిసిపోయినాయి. మర్నాడు ఆదిత్య తన ఊరు చేరి మేనమామతో తాను అంజనను పెళ్లాడదలిచినట్లుగా చెప్పాడు. ఆయనకు అంజనికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. 10 రోజుల తర్వాత ఆదిత్యకు అంజనికి వివాహం జరిగిపోయింది. రాత్రికి మేనమామ పెళ్లికి వచ్చిన బంధుగణం కోసం వీధి భాగవతుల చేత ఒక నాటకం ఏర్పాటు చేశాడు. నాటకం ప్రారంభం కాగానే రకరకాల వేషాలు ధరించి తెర ముందుకు వచ్చిన 3 మగవాళ్లను, అందంగా అలంకరించుకొని వచ్చిన ఒక స్త్రీని చూసి ఆదిత్య ఉలిక్కిపడి మేనమామతో, మామయ్య, వీళ్ళు మనుషులు కాదు, దెయ్యాలు అని కొన్నాళ్ళ క్రితం తనకు ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో జరిగిన అనుభవం గురించి 4 మాటల్లో చెప్పాడు. మేనమామ చిన్నగా నవ్వి, అవునరా ఆదిత్య, నువ్వు చెప్పింది నిజం. ఇవి వీధ నాటకాలు ఆడనేర్చిన దెయ్యాలు. వీటి సాయంతోనే నేను నీ భ్రమలన్నీ తొలగించాను అన్నాడు. ఆ జవాబుతో ఆదిత్యకు జరిగిందేమిటో అర్థమైంది. అతడు సంతోషంతో చిన్నగా నవ్వుకున్నాడు. జరిగిందేమిటో మీకు అర్థమైంది అనుకుంటాను. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.